హలో అండి, వెల్కమ్ టు టేస్టీ కిచెన్ బై బిందు. ఈరోజు మనందరం ఎంతో ఇష్టంగా తినే చికెన్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎక్కువ కష్టపడకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ ఆనియన్స్ నీట్గా కడిగి నిలువుగా సన్నగా కట్ చేసి ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా కోసం 6 ఇలాచి, 2 ఇంచెస్ దాల్చిన చెక్క, 10 లవంగాలు, 1 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ, 1 స్పూన్ సాజీరా వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 1.5 కేజీ చికెన్ని సాల్ట్ వేసి బాగా కడిగి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇందులో 1 స్పూన్ పసుపు, 4 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా నుండి కొద్దిగా పక్కన పెట్టుకుని మిగతాది మొత్తం వేయాలి. 2 లెమన్స్ నుండి తీసిన నిమ్మరసం, సగం ఫ్రైడ్ ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ 5 స్పూన్స్ వరకు వేసి బాగా మసాజ్ చేస్తూ కలిపి 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఈ చికెన్ మిశ్రమంలో 1/2 కేజీ పెరుగు వేసి బాగా కలిపి 2 నుండి 6 గంటల వరకు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేయాలి. ఈ బిర్యానీ కోసం మనం 2 కేజీ బాస్మతి రైస్ తీసుకొని బాగా కడిగి 1 గంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు వేరొక పెద్ద గిన్నెలో 4 లీటర్స్ వాటర్ తీసుకొని అందులో మనకి అందుబాటులో ఉన్న అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ కొద్దిగా వేసి కొత్తిమీర, పుదీనా, టేస్ట్కి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ రోజ్ వాటర్, 1 స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి వాటర్ బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ మరుగుతుండగా నానబెట్టిన రైస్ వేసుకొని కలపాలి. ఈ రైస్ ఉడికే వరకు మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలి అనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని అందులో మ్యారినేట్ చేసిన చికెన్ వేసి 10 మినిట్స్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ గిన్నెలో ఉడికించి ఉన్న చికెన్పై కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి 70% ఉడికించిన రైస్ని సగం వరకు వేయాలి. దీనిపై మళ్ళీ కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ లేయర్గా వేసి మళ్ళీ మిగిలిన రైస్ మొత్తం వేసుకోవాలి. ఫైనల్గా పైన కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, ఫ్రై చేసిన కాజు, 5 స్పూన్స్ నెయ్యి వేసి మీకు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దానిపై ఈ బిర్యానీ గిన్నెని ఉంచి ఒక తడి క్లాత్ కప్పి పైన ఒక మూత పెట్టి బరువు పెట్టాలి. ఇలా 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి దమ్ చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 30 మినిట్స్ అలానే వదిలేయాలి. థర్టీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ తయారవుతుంది. చూస్తున్నారుగా వీడియోలో ఎలా పొడి పొడిగా ఉందో. టేస్ట్ కూడా అలానే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పగలరు.